గ్రంథంలో మాట చదువుదాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. మనందరికీ తెలిసిన కొన్ని లేఖన భాగాలను చూద్దాం విజ్ఞాపనానుసారకరంగా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 11, 12 వచనాలను నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11, 12 వచనాలను నేను చదువుతున్నాను. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్న నిద్యను వీధికి వెళ్ళి యూదా అనువాడి ఇంట తరచువాడైన సౌలు అని ఒకడు అతని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుని లోపలికి వచ్చి అతను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూసి ఉన్నానని చెప్పారు. ప్రభు సహాయం కోరుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు గొప్ప దేవుడు. సంవత్సరము జరుగుతుండగా మా ఆయుష్యం పొడిగిస్తూ ఉన్నారు. నేటికి సజీవ లెక్కలో ఉంచారు. మీకు స్తోత్రాలు దేవా. నీ కృపను మా పట్ల దినదినానికి ప్రత్యేకంగా మాకు కనుపరుస్తూ మా ఆయుష్ని పొడిగిస్తూ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో సమకూరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము బ్రతికి ఉన్నామంటే నీ ఉచితమైన కృప నాయన. మేము ప్రార్థించి, నిరీక్షించి, ఆశించిన రీతిగా నేను ఈ వారపు క్రమ కూడికలో నీ సన్నిధిలో చేర్చిన దానిని బట్టి మీకు స్తోత్రాలు. నీ గ్రంథంలో మాటలు మేము చదువుకున్నాం. నేను నీ మాటలు మాకు పంచిపెడతారని ఆశపడుతున్నాం. క్రమం చూపించండి. మాతో మీరు మాట్లాడి మీరు మయపరచడం ముందున్న సమయము నీ చేతికి అప్పగిస్తూ నీ సన్నిధిని మేము అనుభవించిందని తిన్నాం. యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. ఈ లేఖన భాగాలు మనకి కొత్తవేమి కాదు, అందరికి తెలిసిన లేఖన భాగాలే. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి అది 5వ సువార్తగా ప్రేమ కలిగిన దేవుడు తెలియజేస్తున్న క్రమాన్ని మనం చూడగలం. మరి ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత మరి తన సహాయాన్ని మరి అనుగ్రహించిన ఒక క్రమాన్ని అపోస్తుల కార్యాల్లో మనం చూడగలం. 4 సువార్తికులు యేసుక్రీస్తు జననం, మరి ఆయన జీవితము, ఆయన శ్రమలు, మరణము, పునరుద్ధానాన్ని గురించి తెలియజేస్తే ఆయన ఆరోహణమైన స్థితిని తిరిగి పరిశుద్ధాత్మ దేవుడిగా భూలోకానికి వచ్చిన క్రమాన్ని ఆయన తెలియజేసిన ఈ అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే అపోస్తుల కార్యంలో మరి 9వ అధ్యాయంలో ఒక అగ్రగణ్యుడైన ఒక వ్యక్తి, మరి ధర్మశాస్త్రం కింద ఉన్న ఒక వ్యక్తి, మరి బాల్య దినము నుండి ధర్మశాస్త్రంను అభ్యసించిన ఒక వ్యక్తి, ఓ మాట చెప్పాలంటే యెహోవా సాక్షిగా ఉన్న వ్యక్తి, యేసుక్రీస్తు సాక్షిగా మారినట్టుగా ఈ యొక్క లేఖన, ఈ అధ్యాయాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సౌలు అనబడిన వ్యక్తి తన జీవితంలో ఒక మలుపు ఈ అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ప్రభు కలుగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి. మనం ఇక్కడ గమనించినట్లయితే 11వ వచనము చివరి పేరాలో అతడు ప్రార్థన చేయుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అతడు ప్రార్థన చేయుచున్నాడు. పిల్లలు గమనించాలి. ఇది చాలా అమూల్యమైన మాటగా మనం గమనిస్తూ ఉన్నాం. సౌలు అనబడిన వ్యక్తి ప్రార్థన చేయుట అసాధ్యం. ధర్మశాస్త్ర న్యాయ విధులు, కట్టడాలు, ఆ క్రమాలు, ఆ బలులు, అర్పణలు, ఆ నైవేద్యములు, ఆ ధూపార్పణలు, ఆ క్రమాలు ఎలా ఉన్నాయో కానీ వాటి విధానంలో ఈ సౌలు అనబడిన వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడో అంత పర్టికులర్స్గా మనం చూడంగానే ధర్మశాస్త్రమును మాత్రము చాలా నైపుణ్యంగా గమనీయులు పాదముల ఎదుట అభ్యసించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. సంఘమును పాడు చేయుటే తనకు ప్రాణాధారముగా ఎన్నుకున్నట్టుగా ఈ సౌలును గురించిన సంగతులను మనం చూడగలం. నేను దేవునికి సేవ చేస్తున్నాను అనే ఒక అంధత్వంలో, ఒక చీకటిలో ఉన్న వ్యక్తిగా ఈ వ్యక్తిని గురించి మనం గమనించగలం. జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు అననీయ అనే ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు గమనించాలి. దమస్కు పట్టణానికి తాను వెళ్ళాలి,
అక్కడ దేవుని సంఘాన్ని పాడు చేయాలి అనే ఒక కంకణం కట్టుకున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనం మనసు పెడితే సంఘాన్ని పాడు చేయాలని, సంఘాన్ని హింసించాలని, సంఘంలో ఉన్న బిడ్డలను ఇబ్బంది కలిగించాలనే ఒక గొప్ప దృక్పథం కలిగిన వాడిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనిస్తే 7వ అధ్యాయంలో స్టెఫను మరణానికి కారకుడు ఎవరు అని అంటే సౌలు అనబడిన వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. సంఘ ప్రారంభ పునాదిలో ఒక వ్యక్తి తన అమూల్యమైన రక్తమును దారపోయటం వలన పిల్లారా గమనించాలి, ఈ యొక్క సౌలు అనబడిన పౌలులో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేయడానికి ఆయన మరణము కారణమైంది అనే సంగతులను మనం చూడగలం. వినండి పిల్లారా, వినండి. ఆడ 7వ అధ్యాయం 60వ వచనంలో మనం చూస్తే, అతడు మోకాల్లోని ప్రభువా వారి మీదికి పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను, ఈ మాటలు పలికి నిద్రించెను, సౌలు అతని సావునకు సమ్మతించెను అనే మాటలు మనం చూస్తున్నాం. సౌలు అతను సావునకు సమ్మతించాడు. పిల్లారా గమనించాలి, తన స్థితిని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 8వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అనే మాటలు మనం చూస్తున్నాం. 8వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో ఆ మాటలు మనం చూడగలం. పిల్లారా, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు అనే మార్గం మనం చూస్తున్నాం. 2వ వచనంలో ఈ మార్గం అందున్న పురుషులను స్త్రీలను కనుగొనిన వెడల వారిని బంధించి అనే మాటలు మనం చూస్తున్నాం. యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకులతో, నాటి దినాల్లో శాస్త్రులతో, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులతో ఈ యేసు అనబడిన ఈ మార్గంలో నడుస్తున్న ఈ ప్రజలను నేను ఇబ్బంది కలిగించడానికి నేను ఒక వ్యక్తిగా ఉంటాను అని చెప్పి ఆ దమస్కులో ఉన్న పట్టణ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఆయన వెళుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఈ మాట మనం గమనించినట్లయితే పిల్లలుగా రౌతులతో ఆ యొక్క రౌతులతో ఆ సైన్య బలముతో అక్కడికి వెళ్తున్న ఆ వ్యక్తి పిల్లలను గమనించాలి. ఏ స్థితిలో ఆయన వెళుతున్నాడో ఆ యొక్క విధానంలో అక్కడికి వెళ్ళక ఒక గుడ్డివాడిగా దేవుడు అక్కడికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గుడ్డివాడిగా అక్కడికి తీసుకెళ్ళాడు. నాటి దినాలలో మొదటి శతాబ్దంలో స్టెఫను మరణాన్ని గురించి సంఘానికి తెలుసు. సంఘాన్ని హింసిస్తున్న క్రమము పిల్లలు గమనించాలి. 11 మంది శిష్యులకు తెలుసు. రహస్యంగా వారు కూడుకొని ఉండుట్లో ఈ సౌలు అనబడిన వ్యక్తి దేవుని ప్రజలకి ఎలా ఇబ్బంది కలిగిస్తున్నాడో, ఎలా బాధ పెడుతున్నాడో ఆ సంగతులన్నీ వారు వెరిగిన వారుగా ఉన్నారు. నాటి దినాలలో ఆ 11 మంది శిష్యులే కాదు, నాటి దినాలలో యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రజలందరూ కూడా ప్రాణభయం చేత రహస్యంగా కూడుకొని ఆరాధిస్తున్న క్రమాలను యెరూషలేము సంఘములో ప్రారంభ దినాలలో మనం చూస్తాం. పిల్లలు గమనించాలి, సంఘమును పాడు చేయుచున్నవాడు, బెదిరిస్తున్నవాడు, హత్య చేయుచున్నవాడు, ఆ మార్గమందున్న స్త్రీలను పురుషులను బంధించి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అనేక రీతిలుగా ఇబ్బంది కలిగించిన వాడు. కానీ ఒక అద్భుతమైన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటంటే 11వ వచనంలో ఇదిగో అతడు చెప్పండి ప్రార్థన చేయించున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. అననీయను ప్రభువు పిలిచాడు, నువ్వు వెళ్ళు. అతడు దృష్టి పొందినట్లు తనలో ఉన్న ధర్మశాస్త్రం కింద తను ఉన్నాడు. ధర్మశాస్త్రం అనే అంధత్వంలో, ధర్మశాస్త్రం అనే చీకటిలో ఉన్నాడు, ధర్మశాస్త్రం అనే గుడ్డివాడిగా ఉన్నాడు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలిగినట్టుగా ఆ వ్యక్తి ఉన్నాడు. నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వినండి పిల్లలు గమనించాలి. అననీయ ఎలా చెప్తున్నాడు? 9వ అధ్యాయం 10వ వచనంలో దమస్కులోని అననీయ ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనము అననీయ అతనిని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. అందుకు ప్రభు నీవు లేచి తిననేదన వీధికి వెళ్ళి యూద అనువాని ఇంట తరచువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. వినండి పిల్లరా, అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. 13వ వచనం, అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములోను పరిశుద్ధులకు ఎంతో
కీడు చేశాడని, అతని గురించి అనేకుల వలన ఇంటిని పరిశుద్ధులకు కీడు చేసిన వాడు ప్రభువా నీకు తెలియదాని గురించి అన్నట్టు చెప్తా ఉన్నాడు. ప్రభువుకి ఒక వితవు చెప్తున్నట్టుగా వెళ్ళు ప్రభు చెప్పాడు. లేదు ప్రభువా, సంఘమును పాడు చేసినవాడు, సంఘాన్ని బంధించినవాడు, సంఘాన్ని హింసించినవాడు, నీ బిడ్డలను ఎంతో చాలా భయోందోళనకు గురి చేసినవాడు ప్రభువా, పిల్లల గమని వెళ్ళు, అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. సౌలు అనబడిన వ్యక్తి ఏం చేయించున్నాడు చెప్పండి? ప్రార్థన చేయించున్నాడు. ఒక మారిన జీవితానికి మాదిరిగా ఆయనను చూస్తూ ఉన్నాం. మారిన క్రైస్తవుడిగా మనం చూస్తున్నాం. ఇలా రక్షించబడిన ఒక వ్యక్తి ప్రార్థించేవాడిగా ఉంటాడు. ప్రార్థనలో కొన్ని భాగాలను మనం చూస్తాం. కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. కొంతమంది విశ్వాసుల జీవితాలలో మనం చూస్తాం, వారు విశ్వాసులే కానీ సంఘ ప్రార్థనలోనే ఏకీభవిస్తారు. వారి కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు. వెళ్ళండి పిల్లలు గమనించాలి. ఒకవేళ అప్పుడప్పుడు వ్యక్తిగత ప్రార్థన చేస్తారేమో కానీ కుటుంబ ప్రార్థన లేదు. అందరిలో కాదు, కొందరిలో. ప్రతి విశ్వాసిలో కుటుంబ ప్రార్థన చాలా అవసరం, వ్యక్తిగత ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన అవసరం అని సత్యాన్ని గమనించాలి. అతడు ప్రార్థన చేయించున్నాడు. నువ్వు మారనడానికి రుజువు, నువ్వు మార్పు చెందావనడానికి రుజువు ప్రార్థన. ఇటీవల ఒక వ్యక్తి బాగలేకపోతే ఆ వ్యక్తిని దర్శించడానికి మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పిల్లలు ఆ సిస్టర్ గారు స్నాక్స్ అయితే తెచ్చారు. తెచ్చినప్పుడు ఆ బ్రదర్ ఎలా అన్నాడు, స్తోత్రం చెల్లించన్నాడు. ఓకే, అది తిన్నాం, అయిపోయింది. తర్వాత టీ తెచ్చింది అన్నాడు, టీకి కూడా స్తోత్రం చెల్లించన్నాడు. ఆయన చెప్పిన మాట వాస్తవమైన మాటే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చిన్న విషయంలో కూడా దేవుని చిత్తాన్ని గమనించే వ్యక్తులుగా మనం జీవిస్తున్నామా? రక్షణ పొందాం. ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటిది. ప్రార్థన చేయని వ్యక్తిలో వినండి, ఈ లోక సంబంధమైన అపవిత్రత, దుర్మార్గత, చెడుగుంటుంది. ప్రార్థించని వ్యక్తిలో శరీరాశ, నేత్రాశ, జీవపడంలో ఇమిడి ఉంటారు. ప్రార్థించే వ్యక్తి అపవిత్రతకు దూరంగా ఉంటాడు. ప్రార్థించని వ్యక్తి అపవిత్రతకు దగ్గరగా ఉంటాడు. భక్తుల స్టేట్మెంట్ ఇది. ప్రార్థనే 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 ప్రార్థనని సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. గుండె కొట్టుకొనుట ఆగిపోతే మనిషి చనిపోతాడు. ప్రార్థించకుండా విశ్వాసి ఆగిపోతే ఆత్మీయంగా సత్యన స్థితిలో ఉంటారు. పిల్లలు గమనించాలి. ఊపిరి ఆడకపోతే మరణం, ప్రార్థించకపోతే ఆత్మీయంగా చచ్చిన వారిగా ఉంటారు. మాదిరి ఏది, మోడల్ ఏది? రక్షణ పొందాములే, విశ్వాసంలే, యేసుక్రీస్తును నమ్ముకున్నాములే, ఇదిగో అతడు ప్రార్థన చేయించు. లేదు ప్రభువా వెళ్ళు, అతడు ప్రార్థన చేయించున్నాడు. పౌలు గారు రాసిన, వ్యక్తులకు రాసిన కాపరి పత్రికలలో కానీ, వ్యక్తులకు రాసిన ప్రత్యేకమైన పత్రికలలో కానీ, 13 పత్రికలలో కానీ, 7 సంఘాలకు రాసిన సంగతులు కానీ ప్రార్థనను గూర్చిన సంగతులు చాలా గొప్పగా రాశాడు పౌలు గారు. ప్రార్థనకున్న ప్రాధాన్యతను తెలియజేసిన వాడు సంఘాలకు. అనేక మంది భక్తులను వెత్తి చూపిస్తూ వారు ప్రార్థనలో పోరాడేవారని తెలియజేశాడు. 3.5 సంవత్సరం రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుచుచు తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఎఫెసీ సంఘములో మాట్లాడుతున్న సంగతులను మనం చూడగలం. ప్రార్థన తనకు ఊపిరిగా పిల్లరా తను భావించినట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియాను కూర్చిన సంగతులు పిల్లలు గమనించాలి. నా కన్నులు కన్నీళ్ళ ఊటల్లాగా ఉండునుగా అని చెప్పాడు. మన కన్నీళ్ళు కూడా ఉంటాయిలేండి, ఏదో అవసరాన్ని బట్టి, అక్కరను బట్టి, ఇబ్బందిని బట్టి, అనారోగ్యతను బట్టి, నెమ్మది లేని పరిస్థితిలో కూర్చొని ఏంటి నిద్రపోవా, ఏంటి అలా ఏడుతున్నా,
ఈ నిద్ర పొమ్మంటావు, ఏం దడదడగా ఉంది, ఏదో ఇబ్బందిగా ఉంది, ఏదో తేడాగా ఉంది, చచ్చిపోతనే భయంగా ఉంది, ఆ ఉద్దేశంతో ఏడుస్తా ఉన్నావు. అతడు ప్రార్థన చేయించున్నాడు. ప్రతి చిన్న విషయంలో కూడా విశ్వాసి చేయవలసినది ప్రార్థన. ఏంటి సమస్య రాని, మన ఇంట్లో ఎవరికన్నా బాగలేదనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ సీరియస్గా ఉందానికి ఏం చేస్తాం? ప్రాముఖ్యమైన ఇంటిలో ఉన్న వ్యక్తి ఏం ఆలోచన చేస్తారంటే, అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బీరువాల డబ్బు ఎంత ఉంది, ఏ కార్డులో ఎంత బ్యాలెన్స్ ఉంది ఆలోచన చేస్తారు. ఎమ్మటే బ్యాలెన్స్ అర్థమైపోద్ది, ఈ మెమొరీలోనికి బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఒకవేళ బ్యాలెన్స్ తక్కువ ఉంటే ఇంకెవరైతే ఇవ్వగలరు డబ్బు అనే ఆలోచనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆలోచన ఏంటి? ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, అసలు వచ్చిన పరిస్థితి ఏంటి, మనిషి కండిషన్ ఏంటి, ఏ హాస్పిటల్ అయితే బాగా చూస్తారు, నెక్స్ట్ ఆప్షన్గా ఆలోచన చేస్తాం. భక్తుల జీవితాల్లో, రాజుల్లో, న్యాయాధిపతుల్లో, యాజకుల్లో, లేవీల్లో, ఆది అపోస్తలుల్లో, నేటి సార్వత్రిక సంఘంలో ఉన్న నాటి దినాలలో, నేటి దినాలలో చాలామంది పెద్దలను మనం చూడగలం. సమస్త విషయాలలో పరిష్కారం ప్రార్థన. ప్రభు పాదాలు పట్టుకోకుండా ఏ పని ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. 9వ అధ్యాయంలోనికి వస్తారన్నమాట. 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా. ఎంత అద్భుతమైన మాట! పొరలు రాలిపోయాయి, మనోనేత్రములు వెలిగించబడ్డాయి, అంధత్వం తొలగిపోయింది. పిల్లలుగా ఉద్రేకంతో ఆకురుడై హింసించాలని, బాధ పెట్టాలని, బంధించాలని, ఈడ్చుకొని రావాలని, హత్య చేయాలని అక్కడికి వెళ్ళాలని ఉద్దేశించిన వాడు అదే ఊరికి గుడ్డివాడిగా దేవుడు తీసుకెళ్ళాడు. చాలామంది దేవునితో చెలగాటలు ఆడుతూ ఉంటారు. ప్రభు దైవత్వాన్ని, ప్రభు ప్రేమను, ప్రభు శక్తి సామర్థ్యతను గుర్తిరక్క. నువ్వు వెళ్ళు. లేదు ప్రభువా, నీకు తెలియదు నాయన, నీకు తెలియదు. ప్రభువు తెలుసా, అననీయకు తెలుసా? ఆలోచన చేయరే. ప్రభువుని అడుగుతున్నాడు, నీకు తెలియదు ప్రభువా, సంఘాన్ని హింసించినవాడు, సంఘాన్ని బాధ పెట్టినవాడు నీకు తెలియదు ప్రభు. నువ్వు వెళ్ళు. అన్యజనుడు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నేను ఏర్పాటు చేసుకున్న సాధన. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. అతడు ప్రార్థన చేయుచున్నాడు. వెళ్ళు, నువ్వు ప్రార్థించు, పొరల వంటివి రాలుతాయి. నా నామమును భరించుటకు నేనేర్పాటు చేసుకున్న సాధన. బహుశా ప్రార్థనల గురించి ఓల్డ్ టెస్టిమెంట్లో కాదు, న్యూ టెస్టిమెంట్లో చాలా అద్భుతంగా, చాలా అర్థసక్యంగా, చాలా వివరంగా, విఫలంగా రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే పౌలు గారిని మనం చూస్తాం. మాదిరి జీవితం, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి ధైర్యంగా చెప్పబడిన వ్యక్తి పౌలు గారిని మనం చూస్తాం. ప్రార్థన, 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 ప్రార్థన. ప్రార్థనే కాదు, సువార్త, సువార్త, సువార్త. సువార్తే కాదు, సంఘం, సంఘం, సంఘం. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడగలం ఆ సంగతులు. శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అక్కర్లో, ఔషధలో, అనారోగ్యతలో, వస్త్రహీనతలో, ఆకలిగా ఉండట్లో, జాగారములో ఎన్ని శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. సంఘాలను కూర్చిన మంట ఆయన హృదయంలో ఉండిపోయింది. ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు తన స్థితిని వదిలిపెట్టి ఒక సామాన్యమైన స్థితిలోకి వచ్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేయుచున్నాడు. సంఘ ప్రారంభంలో లేకపోవచ్చు కానీ స్టెఫను గారి పరిచర్య మనకు కనపడుద్ది. వినండి, పేతురు గారి పరిచర్య మనకు కనబడుద్ది, ఫిలిప్పు గారి పరిచర్య మనకు కనబడుద్ది. కానీ
9వ అధ్యాయం నుంచి మనం చూస్తే పౌలు గారు పరిచర్యను మనం చూడగలం. ఎక్కువగా 7 సంఘాలకు రాసిన ఉత్తరాలలో కూడా ఒక పునాది అపోస్తల కార్యంలో నుండి ఆయన తీసుకున్నట్టుగా మనం చూడగలం. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. మారినానడానికి మాదిరి ఏంటి చెప్పండి? ప్రార్థన. ఉందా మన విశ్వాస జీవితంలో? ప్రార్థన ఉందా? ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే అలవాటు చేసుకోవాలని ప్రభు పేరిట నేను కోరుతున్నా. మరొక మాట చూడదాది తిమోతికి రాసిన మొదటి పత్రిక, మనందరికి తెలిసిన మాట పౌలు గారు చెప్పిన మాటే. 2వ అధ్యాయం మొదటి వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మనందరికి తెలిసిన లేఖన భాగం ఇది. పిల్లరా గమనించాలి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ప్రార్థన. ప్రార్థనలో ఉన్న ప్రత్యేకమైన భాగాలను గురించి తిమోతికి పౌలు గారు తెలియజేస్తున్న క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ప్రార్థన. చెప్పండి ఒకసారి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన జీవితాలు మనకెంతైనా అవసరం. మోకరించి ఎన్ని రోజులైంది ఆలోచించేయాలి. మోకాళ్ళు నల్లబడితే నీ మోకము తెల్లబడుతుంది అని చెప్పాడు భక్తుడు. మోకాటి ప్రార్థన అన్నిటికంటే ఘనమైంది అన్నాడు. ఏంటిది అది? వివాహం. అన్నిటికంటే ముఖ్యమైనది అన్నాడు. ఏంటిది అది? ప్రార్థన. అన్నిటికంత సమయం ఇస్తున్నాం, ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నాం? అన్నిటికి ఇచ్చే సమయం ఇస్తున్నామా? పని, సంపాదన, తిండి, నిద్ర, ఆహారం, కుటుంబం, పిల్లలు, భర్త, భార్య, వస్తువులు, వాహనాలు, వస్త్రాలు, ఏది ప్రాధాన్యత? ఏది ముఖ్యం? ముఖ్యమైన స్నేహితులు అంట, ముఖ్యమైన ఫుడ్ అంట, ముఖ్యమైనది అంట, విలువైంది అంట, ప్రాముఖ్యమైనది అంట. ఒక్క మాటలో చెప్పండి, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. ఎంత అద్భుతమైన మాట. ప్రార్థన అంటే వల్లించడం కాదు. స్తోత్రం, దీవించు, కాపాడు, ఆశీర్వదించు, అది కాదు ప్రార్థన. ఎప్పుడు కూడా కొంతమంది గంట కొట్టినట్టు అక్కడే ప్రార్థన, పరలోక ప్రార్థనలాగా, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఆమేన్, అంతే అయిపోయినట్టు. ఆలోచన చేయాలి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మీయ మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. ఎలా ప్రార్థించాలో తెలియదు. దేవుని సన్నిధులను మోకరిస్తే నీ సమయం అర్థం కాదు. ప్రార్థనలో ఉన్న శక్తిని గుర్తెరగాలి, ప్రార్థనలో ఉన్న బలాన్ని గుర్తెరగాలి, ప్రార్థనలో ఉన్న మాధుర్యాన్ని గుర్తెరగాలి, ప్రార్థనలో ఉన్న అద్భుత అనుభూతిని గుర్తెరగాలి. దేవుని ఆత్మ ఆధీనంలో, దేవుని ఆత్మ స్వాధీనంలో నీవు ఉంటే ప్రార్థనకున్న విలువ నీకు అర్థమవుతుంది. నేటి దినాలు ఇదిగో ఏమండి, నువ్వేం చేస్తావు ఏమో 5 నిమిషాల్లో అంత కాజేయాలి, అంత ప్రార్థన చేయడం మొత్తం అంతకంటే బలైలో చూస్తూ ఉంటాం చూడ. పావు గంటలో నువ్వు ప్రార్థన చేస్తావు, ఏం చేస్తావు, పెళ్ళి గిల్లి అన్నీ అయిపోవాలన్నట్టు. ఇదిగోండి పాస్టర్ గారు నువ్వేం చేస్తావు ఏమో అన్నట్టు. చూసారా? చేసుకోకపోతేమి, మనం చేసుకోకపోతేమి. నేనుగిన వివాహం చేస్తూ ఉంటే, నేనుగిన అక్కడ అధ్యక్షుడు నడిపించే వాళ్ళ ఉంటే
ఎవరన్నా అలాగా మాట్లాడితే నేనేం చేస్తానంటే ఆ చెప్పిన వ్యక్తి నేను ముందుకు రా బ్రదర్ మీరు నడిపించాలని చెప్తాను. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వీటికో ప్రాముఖ్యంగా ప్రాధాన్యతగా సమయమంతా పోగొట్టి అన్నిటికంట సమయమంతా వృధా చేసి తీర భోజనం టయానికి వచ్చారు. కానీ ముగించు అయిపోవాలి అన్నట్టు. తినకపోతే చచ్చిపోతాం అన్నట్టు, షుగర్ ఎక్కువైంది అన్నట్టు కాదు, చచ్చిపోతాం అన్నట్టు ఆలోచన చేయాలి. నీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, ఎనీ డిసీజ్, శరీర సంబంధమైన ఏ అనారోగ్యత ఉన్నాయి, ఆత్మ సంబంధమైన వేదనతో ప్రభు పాదాలు పట్టుకో. దేవుడు నెమ్మదినిస్తాడు, దేవుడు కృపనిస్తాడు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి. ఏమన్నాడండి? మొదటి వచ్చిన మనము సంపూర్ణ భక్తి, ఎవరు? మనము సంపూర్ణ భక్తి అన్నాడు. సంపూర్ణ భక్తి 2, మాన్యత 3, కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం 5 సంగతులు చెప్పాడు. ఇదేంటంటే మనము సంపూర్ణ భక్తి, మనము మాన్యత కలిగి, మనం నెమ్మదిగా, మనం సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు. నిజంగా ప్రార్థనలు ఉండడం నాకు చాలా చాలా ఇష్టం. అందుకే మేము మా మేలు సంఘంలో, దేవుడు 4 సంఘాలు ఇచ్చాడు, నేను చాలాసార్లు చెప్పాను. మేలు సంఘంలో ప్రతి నెలలో 24 గంటల ప్రార్థన మేము ఏర్పాటు చేస్తాం. పగులంతా సోదరీలు ఉదయం 5 గంటలు మొదలుకొని సాయంత్రం 8:30 వరకు సోదరీలంతా ప్రార్థన చేస్తారు. 8:30 నుంచి ఉదయం మళ్ళా తిరిగి 5 గంటల సోదరులు ప్రార్థన చేస్తారు. ఏదో కొంత సమయం గ్యాప్తో తప్ప. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రార్థన కంచె మన కుటుంబాలకు అవసరం. మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే నా ప్రియ పెద్దలారా, సేవకులారా, పరిచారకులారా, విశ్వాసులారా, మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే పుస్తకాలు చదివితే కాదు, ఏదో టీవీలలో వాక్యం ఇంటే కాదు, యూట్యూబ్లో ఇంటే కాదు, ఇంకేదో మీద గ్యాస్ ఉంచితే కాదు. మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే ఏదో ప్రేయర్ టవర్కి, ప్రార్థన టవర్లకి, ప్రార్థన గోపురాలకి మన అక్కర్లు పంపించి వారు ప్రార్థనలు చేస్తే మనం సంపూర్ణ భక్తి కలిగి నెమ్మదిగా సుఖంగా ఉంటాం అనుకోవడం నీ అపోహ. ప్రార్థించే టవర్స్ లేవని నేను చెప్పట్లేదు, కానీ ఆలోచన చేయాలి. ఎవరి కొరకు వారే చేసుకోవాలి, విశాఖకు రిప్కాకు ఒక సమస్య వచ్చింది. అది పిల్లల విషయంలో. నాకేదో చాలా కడుపులో తేడాగా ఉందంటే యెహోవాను నువ్వు మొరపెట్టు, ఎవరిని అడుగుతావు ఇక్కడ అన్నాడు సార్. నీ విషయం నువ్వు మొరపెట్టు, నా విషయం నేను మొరపెడతాను. అదేంటి ఇక్కడ జరిగిన సంగతి. ఎవరికి వారే. చాలామంది సేవకులను అడుగుతారు, అమ్మా పెద్దలను అడుగుతారు, అన్న ప్రార్థించండి, అక్క ప్రార్థించండి, సిస్టర్ ప్రార్థించండి, బ్రదర్ ప్రార్థించండి. మా కొరకు ఎవరు ప్రార్థించాలి చెప్పరేంటమ్మా? విశ్వాసులందరూ, సంఘములో ఉన్న వారందరూ, సేవకుడిని, పెద్దలను, బాధ్యత కలిగిన సంఘములో నడిపిస్తున్న వారిని ప్రార్థన చేయమని చెప్తారు. మంచిదే, తప్పు కాదు. సంఘము మీ అందరి కొరకు ప్రార్థిస్తుంది. కానీ సంఘాన్ని నడిపిస్తున్న సేవకులు, సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలు, సంఘాన్ని నడిపిస్తున్న బాధ్యత కలిగిన పరిచారకులు, సంఘములో బాధ్యత కలిగి పరిచయం చేస్తున్న వారందరి కొరకు ప్రతి విశ్వాసి ప్రార్థించవలసిన అవసరం ఉంది అనే సత్యాన్ని గమనించాలి. బీదల కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, విధవరాల కొరకు, ఇబ్బందులు ఉన్న వారి కొరకు, అక్కర్లు ఉన్న వారి కొరకు, ఔషధులు ఉన్న వారి కొరకు, అనారోగ్యత ఉన్న వారి కొరకు, శత్రువు కొరకే ప్రార్థించమన్నాడే. మొన్న ఒక తల్లి అంటుందో, అత్త అంటుందన్నమాట, చూసావన్నా, నువ్వు కూడా చూసావుగా అంటుంది. ఏంటమ్మంటే, ప్రార్థన అంతా విన్నావా? చూసావన్నా, మా మామ చేసిన ప్రార్థన విన్నావా? కోడలను దీవించు అనే మాట అనలేదు. చూసావన్నా, ప్రార్థనలో కూడా ఎంత అల్పమో. మనసు ఎలా ఉండిపోయిందండి, ఎలా ఉండిపోయింది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది.
నీ మనసు ఎలా ఉంది? నేను సంపూర్ణ భక్తి కలిగి ఉండాలని ఆశ ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా. నేను సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి, నేను నెమ్మదిగా ఉండాలి, నేను సుఖముగా ఉండాలి అని అనే ఆశ నీకు ఉంటే మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన, విజ్ఞాపన, యాచనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? చెప్పాలి ఏంటి? ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. అమ్మా, సహజంగా చిన్నపిల్లలకి ఇష్టమైంది అని అంటే ఏం చెప్తారు చెప్పండి? నీకు ఏందంటే ఇష్టం అంటే ఏం చెప్తారు చిన్నపిల్లలకి? వారు తినే ఏదో చెప్తారు, కుర్కుర్ ప్యాకెట్, ఐస్ క్రీమో, చాక్లెట్స్ చెప్తారు కదా. పెద్దలు అన్నిటికంటే ఇష్టమైంది మీకేందని చెప్పేది? నాకు అన్నిటికంటే ఇష్టమైంది ప్రార్థన అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇంకేదో చెప్పవచ్చు. మొన్న ఒక తల్లి ఇలా మాట్లాడుతుంది. మీ బాబాయి సీరియల్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని సీరియల్ ప్రకారంగా అన్నీ చూస్తూ ఉంటాడు. చెప్పు, నువ్వే చెప్పు మీ బాబాయ్ ముందే చెప్తున్నా చెప్పంటుంది. చూసారా అండి? బాబాయ్ భలే వాక్యం చెప్తాడు. బాబాయ్ పేరు చెప్పండి. ఆలోచన చేయాలి. సంపూర్ణ భక్తి ఎలా కలిగి ఉంటావు, మాన్యత ఎలా కలిగి ఉంటావు, నెమ్మదిగా ఎలా ఉంటావు, సుఖంగా ఎలా ఉంటావు? అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అనే సంగతిని మర్చిపోయావా? మారేవనడానికి జీవితానికి మాదిరి ప్రార్థన. ప్రతిరోజు సాయంత్రం కొన్ని గృహాలను దర్శిస్తున్నప్పుడు సీరియళ్ళు వస్తుంటాయి, వార్తలు వస్తుంటాయి, క్రికెట్ వస్తుంటుంది, సినిమాలు వస్తుంటాయి. టీవీ పెట్టుకోండి, ఎక్కడన్నా ప్రార్థన వినపడుతుంటుందా? ఆలోచించేయాలి. ప్రభు చూస్తూ ఉన్నాడు. మారిన జీవితానికి మాదిరి ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? ప్రార్థన. నువ్వు సంపూర్ణ భక్తి ఎందుకు కలిగి ఉండలేకపోతున్నావు? ప్రార్థన లేదు. అందరూ కాదు, కొందరు ప్రార్థించే తల్లులు తండ్రులు ఉన్నారు, విజ్ఞాపన చేసే తల్లులు తండ్రులు ఉన్నారు. లేరనడానికి వీలు లేదు. నేటికి గంటల తరబడి ప్రభు పాదాలు పట్టుకొని గోజారే తల్లులు తండ్రులు ఉన్నారు, లేరని చెప్పడానికి లేదు. కానీ చాలా వరకు నేటి క్రైస్తవ సమాజం ఒక లైసెన్స్ పొందింది. ఏంటంటే, నేను రక్షణ పొందాను, నేను విశ్వాసిని, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను సంఘ సభ్యురాలిని. అంతేకాదు, నువ్వు 6 నెలలకు ఒకసారి ఆరాధనకు వచ్చినా నీకేం లేదు, నీకు లైసెన్స్ ఉందిగా. ప్రభుని నమ్ముకున్నా, బాప్తిసం కూడా తీసుకున్నా. ఎవరు చెప్పారు? మారిన జీవితానికి మాదిరి ఏదండి? మాదిరి కనపడద్దా? ప్రార్థన లేని కుటుంబాలు ప్రభువుకు దూరం అయిపోయారు. వేదనతో, దుఃఖముతో, నిట్టూర్పుతో కాలము గడుపుతున్నారు. ప్రార్థన నేర్పని తల్లిదండ్రుల పిల్లలకి, సేవకుని పిల్లలు, సంఘ పెద్దల పిల్లలు, విశ్వాసుల పిల్లలు, పరిచారకుల పిల్లలు, మేము క్రైస్తవులను చెప్పుకుంటున్న వారి పిల్లలు, వారి కుటుంబాలలో ప్రార్థన లేదు. మన పిల్లలకి ఏమి నేర్పించకపోయినా ప్రార్థన చేయడం నేర్పిస్తే వారు సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగా సుఖంగా వారు బ్రతకాలి. వారు నెమ్మదిగా ఉండాలనుకుంటున్నా, సుఖంగా ఉండాలనుకుంటున్నా, సంపూర్ణ భక్తి లేకుండా ఏదో పొలము, స్థలము, ఇండ్లు, ఆస్తి, అంతస్తు, ఉద్యోగము, డబ్బు, కార్లు, మిద్దెలు, మేడలు, పొలాలు, స్థలాలు, ఆరోగ్యము, ఉన్నతమైన స్థితి, ఇది అభివృద్ధి అనుకుంటున్నావు. ఆయన సెకండరీ. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? మాట్లాడడానికి మాదిరి ఏంటి చెప్పలేదమ్మా? ప్రార్థన. దేవుని మాటలు మనసు. ఒక్క మాట చెప్పి నేను మిమ్మల్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి పిల్లరా, గమనించాలి. దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. దైవ గ్రంథంలో చూడండి పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం
6వ వచనం చదువుతారా? 30వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. దావీదు మిక్కిలి దుఃఖపడి తన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి విసిగినందున చెప్పుకొనక ధైర్యము తెచ్చుకొని. వినండి అమ్మా, కుమారులను బట్టి దుఃఖపడిపోయాడు. దైవ గ్రంథంలో శ్రేష్టమైన రాజుల్లో ఎవరు? దావీదు ప్రాముఖ్యమైన వ్యక్తి. నీకు ఇష్టమైన రాజు ఎవరన్నా అడిగితే ఏం చెప్తామని చెప్పండి? మనం దావీదుని గురించే చెప్తాం. నాకు ఇష్టమైన వ్యక్తి కూడా దావీదే. ప్రేమ కలిగిన దేవుడు కూడా నా హృదయానుసారుడైన మనుషుడు దావీదు తన పిల్లల విషయంలో దుఃఖపడిపోయాడు. తాను గొప్పవాడే, తాను ప్రార్థన పరుడే, తాను ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే, దేవునికి దగ్గరగా ఉన్నవాడే, దేవుని చిత్తాన్ని పరీక్షించిన వాడే, దేవుని ఉద్దేశం లేకుండా ఒక్క తప్పు విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో తొలగిపోలేదు. యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనబడిన కార్యం దావీదులో కనబడింది. ఆ విషయంలో దేవుడు హెచ్చరించాడు, గద్దించాడు, మాట్లాడాడు. పిల్లల విషయంలో తప్పిపోయాడు దావీదు. పిల్లల విషయంలో కృంగిపోయాడు. దావీదు కుటుంబంలో జరిగిన పరిస్థితులను బట్టి దావీదే ఎంతో వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. కారణం నేనేనయ్యా నా కుమారులు ఇలా కావడానికి. ఏం చేయాలో అర్థం కాలేదు. కుమారులు చేసిన పరిస్థితులను బట్టి, పనులను బట్టి, శత్రువుల చేతిలో చిక్కిపోయిన పరిస్థితి, తలదించుకోవాల్సి ఉన్న పరిస్థితులు, అవమాన పరిస్థితులు, వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు అనుభవించాడు. దావీదు కుమారుల వలన దావీదు ఎంతో వేదనకరమైన పరిస్థితి. నేటి చాలా మంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులకు ఎంతో వేదన, ఎంతో దుఃఖం, ఎంతో నిట్టూర్పును మిగిలించారు. ఏదో సాధిస్తున్నాం అనుకుంటున్నారు. జాగ్రత్త. తన పిల్లలు తర్వాత అర్థం కాలే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిగా వచ్చిన వారు ఒక్క వ్యక్తిని దావీదు కుమారుని చూస్తాను, సొలొమోను అనబడిన సొలొమోను. ఇంకెవరిని మనం చూడం. చాలా బాధకరమైన సంగతులు. దావీదు కుటుంబాలలో తన సొంత కుమారులే తనను తరవబడిన పరిస్థితి. తన సొంత కుమారుడే తండ్రి సింహాసనం కావాలని కోరుకున్నాడు. ఎంత వేదనండి. పిల్లనిచ్చిన మామ వలన నెమ్మది లేదు, కట్టుకున్న భార్య వలన నెమ్మది లేదు, కొడుకుల వలన నెమ్మది లేదు. ఎంత దుఃఖాన్ని అనుభవించాడు. హృదయానుసారుడైన దావీదు. అందుకే విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఒక అద్భుతమైన మాట అక్కడ ఉందండి. ఒక అద్భుతమైన మాట అక్కడ ఉంది. ఏంటి ఆ మాట? 17వ అధ్యాయంలో మనం అక్కడ చూసాం. 6వ వచనంలో ఏమన్నాడండి? అక్కడ 17:6లో యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యము తెచ్చుకున్నాడు. ప్రభువా, అర్థమైపోయిందయ్యా, నాకు అర్థమైపోయింది. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. 38 వచ్చిన చూస్తారా? 17:30. చేయగా యెహోవా తరుము కలుసుకుంది, దక్కించుకుంది. అందరు తరడు పైకి ఎత్తండి. ప్రభువా, యుద్ధానికి వెళ్ళమంటావా? ఓడిపోయిన వాడినయ్యా, అపజయం కలిగిన వాడినయ్యా. నా ఇంటి వారి వలన, నా కుటుంబం వలన నీకు అవమానం కలిగింది. తప్పిపోయి తరలు తిరిగిన నా కుమారుల వలన
ఎంతో నష్టపోయాను. శత్రువుల చేతులకి చిక్కిపోయిన నా కుటుంబం, శత్రువులు చెరపట్టుకొని వెళ్ళారు. యెహోవా యొద్ద విచారించుటకు ఏం చేశాడు? మనస్సు నిలుపుకున్నాడు. ప్రభువా వెళ్ళమంటావయ్యా, వెళ్ళమంటావా? సంపాదించుకుంటానా? వినండి, దావీదు ఎలాంటి వాడంటే, దావీదు దగ్గర ఉన్న సైన్యము, యుద్ధ వీరులు ఇక ఏ రాజు దగ్గర కూడా లేరట. దావీదు దగ్గర ఉన్న యుద్ధ నేర్పరులు, యుద్ధ వీరులు, యుద్ధ ఆయుధాలు, సైన్య సమూహ బలగం చాలా గొప్పది. దావీదు అనుకుంటే నా సైన్యంతో నేను గెలవచ్చు అనుకోవచ్చు, నా దగ్గర ఉన్న ఆయుధాలతో నేను గెలవచ్చు అనుకోవచ్చు. దావీదు దగ్గర ఉన్న యుద్ధ వీరులు ఎలాంటి వారు తెలుసా? బెనయా అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, సింహాన్ని చీల్చినవాడు, సైన్యాధిపతి. దైవగ్రంథంలో సింహాన్ని చీల్చిన వాడు ఇద్దరని చెప్తాం కదా. 3వ పాయింట్ నోట్ చేసుకోండి. 1 సాంసన్, 2 దావీదు, 3వ వ్యక్తి బెనయా. రాసుకోండి, రిఫరెన్స్ కావాలంటే చూసుకోండి, అది ఎక్కడ ఉందో. కావాలంటే తర్వాత అడగండి, నేను చెప్తాను. ఆలోచన చేయాలి. అలాంటి యుద్ధ వీరులు ఉన్నారు, కానీ ఆయుధాల మీద ఆధారపడలేదు, సైన్యం మీద ఆధారపడలేదు, సైన్య బలాన్ని చూసి ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డారు చెప్పండి? దేవుని మీద ఆధారపడ్డాడు. దావీదు చెప్పే ప్రతి మాటలో, ప్రతి విషయంలో కూడా దావీదు 100 కీర్తనలు పైగా రాశాడు. చరిత్ర ఆధారం ఇది. దట్ ఈస్ హిస్టరీ. ప్రార్థనను గురించిన మాటలు చాలా విలువైనగా చెప్పాడు, చాలా మూల్యమైన మాటలు చెప్పాడు. వెళ్ళమంటావా ప్రభువా, వెళ్ళమంటావా, వెళ్ళమంటావయ్యా? నీ చిత్తం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? నా నిర్ణయం కాదు. నేను అనబడిన వాడు వేస్తున్నైనా, నేను అనబడిన వాడు ఆఫ్టర్, నేను అనబడిన వాడు అవసరం లేదు తండ్రి. నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ నిర్ణయం, నీ ప్రణాళిక నేనేం చేయమంటావు? దైవ చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. ఒక అమూల్యమైన మాటను మనం చూడగలం. చూస్తారండి, మనందరికీ తెలిసిన మాట, పిల్లరా గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 46వ వచనం చూస్తారా? 46వ వచనం, 46వ వచనం. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. అమ్మా, ఎవరు అన్నాడు? యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. 40 రోజులు యుద్ధం జరుగుతూ ఉంది. ప్రాణభయం, పారిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎంత భయపడిపోయారో, భయపడిపోయారు. వినండి పిల్లలు, కాబట్టి 24వ వచనం చదువుతారా? 24వ వచనం. ఇశ్రాయేలు మిక్కిలి భయపడి వారి ఎదుటి నుండి పారిపోయారు. వినండి, 23వ వచనం చదువుతారా? మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడు గొల్యాతు తన సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యము నుండి చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. నోట్ ఎట్ ద పాయింట్. దావీదు విన్నాడు. ఏంటి ఇది అని పారిపోతున్నది? సైన్యం ఏంటి? పరిస్థితి ఏంటి? యుద్ధం ఏంటి? వీళ్ళేంటి? ఆయుధాలు ఏంటి? సౌలు రాజు ఏంటి? ఏంటిది? ఇశ్రాయేలు ప్రజలు మన పితరుడైన అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఈ పిరికివారుగా పారిపోవడం ఏంటి? ఏంటిది? మన దేవుడు ఏంటి? మన దేవుడిలో ఉన్న శక్తి ఏంటి? సామర్థ్యత ఏంటి? ఆ బలం ఏంటి? ఆ విజయం ఏంటి? ఏంటిది పారిపోవడం? బాలుడైన దావీదు ఆ మాట విన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. 47 వచ్చిన మరల చదువుతారా? అప్పుడు యెహోవా కత్తి చేతను ఈడ చేతను రక్షించువాడు కాడని ఈ దండువారు తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. 46వ వచనం.
46వ వచనం చదవండి. ఇదేనమాట యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. యుద్ధము యెహోవాది. నేను అనబడిన వాడు అక్కడ లేడండి. అసలు దావీదు ఎక్కడ కనపట్ల. యెహోవా దేవుడు ఆయన విన్నాడంతే. ఏంట్రా ఇది? ఇశ్రాయేలు దేవుణ్ణి దూషిస్తాడా? ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తాడా? ఇశ్రాయేలు దేవునికి ఉన్న శక్తి సామర్థ్యతలను వేలు పెట్టి చూపించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎలాంటి వాడు, ఎంతటి వాడు? దేవుని మాటలు వైద్యుడు, దేవుని చిత్తాన్ని గుర్తెరిగిన వాడు, దేవుని చిత్తాన్ని గుర్తెరిగిన వాడు. 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిచెల రాయితోనే ఆ ఫిలిష్తీయుని కొట్టి చదివారు. యుద్ధము యెహోవాది. దేవుని మాటలు వైపు మాట్లాడాలి. 3 మాటలు మనం చూస్తాం. ఒకటి మారినాడడానికి రుజువేంటి? ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ప్రార్థన. మనకి ఏంటి సమస్య ఉన్నా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఓటమి ఉంది, వెనుకబాటు ఉంది, కృంగిపోయిన కృంగుదల ఉంది. దేవా ఎల్లమంటావా? చేసేదంతా చేసేసి ఇది యెహోవా వలన కలిగిన కార్యము అవునండానికి కానీ కాదనడానికి వీలు. ఇది దేవుని చిత్తం అంటే ఇదేనన్నా, కరెక్ట్ దేవుని చిత్తం అన్నా. నలుగులు, తాలిబొట్లు, దిట్టి తీయడాలు, చెప్పులు కొట్టడాలు, డేట్లు చూడ్డాలు మొత్తం ఉంటాయి. పేరు బలాలు చూడాలి, కథ కార్యక్రమం మొత్తం ఉంటుంది. ఇది యెహోవా వలన కార్యం. జాగ్రత్త నా తల్లి, దేవుని శక్తి సామర్థ్యతను తక్కువ చేయించున్నావు. దైవ గ్రంథం మనకి ఎందుకు? ఇక ఎంత గొప్పవాడండి దేవుడు. నేటి ఎనుకబాటు, నేటి నిర్లక్ష్యం, నేటి అశ్రద్ధ ఉన్నవారికి అన్నిటికంటే ముఖ్యమైనది మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా ముందు చేయవలసింది ప్రార్థన. మొత్తం మనసు నిర్ణయమే, దేవుని నిర్ణయం ఏం లేదు. అంతా చేయాల్సిందంతా చేసి కరెక్ట్ అబ్బా అన్నట్టు ఉంటుంది. ఇక ఇటీవల మేము ఒక పెళ్ళి దగ్గరికి వెళ్ళాం. మా బంధువుల పాప. నేను చెప్పాను, వాళ్ళకి చెప్పాను, పాప ప్రభుని నమ్ముకున్నది కాదండి, చాలా గయ్యాలిగా ఉంటుంది అమ్మాయి. మీరు ఎందుకంటే నేను సేవకుడిని, మళ్ళీ తర్వాత ఏంది అమ్మాయి ఇట్లా ఉంది, సేవకుడు ఎడ చెప్పాడని నన్ను అనొద్దు అని చెప్పాను. ప్రార్థన చేద్దామంది ఆమె. ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే కోడలు కొడుకు పెళ్ళైనట్టు, దండలేసుకున్నట్లు, ఇంట్లో అడుగు పెట్టినట్లు, వంట చేస్తున్నట్టు, ఈమెకు భోజనం వడ్డిస్తున్నట్టు, కాపీలు ఇచ్చినట్టు దర్శనం వచ్చిందట. అంటే అదే ఉంది. కలర్ చూసింది పాపం. డబ్బు కట్టడం మేము బాగా ఇస్తామని చెప్పారు, చదువు బాగుంది, అన్నీ బాగున్నాయి అనుకుంది. అదే అనుకుంది. ఇంక అట్టనే ఊహించుకోవడం వలన ఒకరోజు అదే స్వప్నమైంది అన్నట్టు నాతో చెప్పింది. ఏందంటే అబ్బా దేవుడు చెప్పాడయ్యా చేసుకోమని. సరేనండి, నిజంగా దాంట్లో మార్పేం లేదండి. ఒక నెలకల్లా ఫోన్ చేసి నేను చేయలేమయ్యా ఈ పిల్ల తంది, దానికి నేనేం చేయలేను, దేవుడు చెప్పాడు. ఏ పనికి మానవుడు నీకు చెప్పింది? దేవుడు చెప్పాడా? ఏ పనికి మానవుడు చెప్పాడు? అజ్ఞానం మోసపోమాకండి, దేవుడు ఎక్కిరించబడ్డ జాగ్రత్త. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుందండి. దేవుని నిర్ణయం, దేవుని దేవుడు అలా చెప్తాడా? చెప్పండి అమ్మా. దేవుడు తెలియచేస్తే తప్పు కాదన్నట్లే, దేవుడు బయలుపరచడం తప్పు కాదన్నట్లే, బయలుపరుస్తాడు కూడా. కానీ చూడాల్సిందేంటి? భక్తి, పరిశుద్ధత, నమ్మకత్వం, యథార్థత, యోగ్యత, వినయ విధేయత, ఇది చూడాలి. ప్రభు చిత్తం అవసరం. ఏమవసరం చెప్పండి? ప్రభు చిత్తం అవసరం. ఏమన్నాడు దావీదు? ప్రభువా వెళ్ళగలనా? నీ ఉద్దేశం ఏంటయ్యా? నీ నిర్ణయం ఏంటయ్యా?
కలవడండి కళ్ళమండి. దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. ఒకసారి ఆలోచన చేద్దాం. మారినాడు అనడానికి మాదిరి అతడు ప్రార్థన చేయించున్నాడు. రుజువు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. ఏటి సమస్యల్లో కూడా ప్రభువు మీద ఆధారపడిన దావీదు. సౌలు అనబడిన పౌలు దావీదు ఇద్దరిని చూశాను. నీ నా స్థితి ఎలా ఉంది? మారిడా అనడానికి మాదిరి మన హృదయం కనపడుతుందా? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో మనం గుర్తించేవారికి ఉన్నామా? సమస్తానికి పరిష్కారం ప్రార్థన. పరిశుద్ధతతో, పవిత్రతతో, యథార్థతతో, యోగ్యతతో, ఒప్పుకోలతో, క్షమహృదయంతో కూడిన విజ్ఞాపన ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, అర్పణలు ప్రభు కావాలి. దేవుని చిత్తాన్ని గుర్తెరగాలి, దేవుని ఉద్దేశాన్ని గుర్తెరగాలి, దేవుని సహాయాన్ని గుర్తెరగాలి. ఆలోచన చేసేవారి వద్ద నా ప్రియ తల్లిదండ్రులారా, ఆత్మస్వరూపైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి సిద్ధపడుతున్నాం. మన హృదయాలు ఏ రీతిగా సిద్ధపరచుకున్న వారిగా ఉన్నాం? ఏ రీతిగా మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నాం? మారినా మనడానికి రుజువు ఏం కనబడుతుంది? మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన హృదయంలో, మన సంఘ కుటుంబంలో ముఖ్యమైనది ఏదో గుర్తిస్తున్నామా? ప్రభు మీద ఆధారపడుతున్నామా? హృదయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారిగా దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. చెప్పబడిన 3 మాటలు మా హృదయాలలో, మా జీవితాలలో, మా బ్రతుకులు లేవు. మాకు అర్థమైంది, క్షమించాను. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే ప్రభు చూపిస్తాడు. హృదయాలలో స్వపరక్ష భావం కలిగిన వారిగా ఆత్మస్వరూపైన ప్రభుని ఆరాధించడానికి హృదయాలను సిద్ధపరచుకునే మనసు కలిగిన వారిగా ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతే నమ్మదైన దేవుడు. వారోపక్రమ విజ్ఞాపన కోరికలు మా ప్రియులతో కలిసి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఉన్నాను. చెప్పేవాడిగా నేనుండక వినేవారిగా మా ప్రియులు అయ్యా, మేము అనుసరించేవారి కూడా నీ కృపను ప్రసాదించు. అనేక మంది మా ప్రియులని సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాగా నీ కృపలో నేను నడిపింపు కొరకు అప్పగించు. ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి విజ్ఞాపన చేసేటికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.